హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈరోజు నేను మీకు స్పైస్ మనీలోని బీసీ సర్టిఫికేట్, ఐడెంటిటీ కార్డ్ సర్టిఫికేట్ అండ్ చూసుకుంటే 194 అండ్ టీడీఎస్ సర్టిఫికేట్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. సో మీరు కనుక నా యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక వచ్చి చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియోస్ కూడా కంప్లీట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఏంటంటే ఈరోజు ఒక హాట్ టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే చాలామందికి రిటైలర్ ఐడీస్ కావాలి అని సర్చ్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ పీసీ సర్టిఫికేట్ కావచ్చు, ఐడెంటిటీ కార్డ్ అవ్వచ్చు, లేదనుకుంటే 194 అండ్ సిడి సర్టిఫికేట్స్ ఎట్లా డౌన్లోడ్ చేయాలి అండ్ దాని యొక్క యూసెస్ ఏంటన్న దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో మీరందరూ కూడా స్కిప్ చేయకుండా చూసినట్లంటే కంప్లీట్గా బ్రీఫ్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. సో ఏంటంటే ఈరోజు ముందుగా మనం చూసుకుందాం బీసీ సర్టిఫికేట్. బీసీ సర్టిఫికేట్ ఏంటంటే బిజినెస్ కరెస్పాండెన్స్ సర్టిఫికేట్. అంటే ఒక బ్యాంక్ అపాయింట్ చేసిన బీసీ లాగా మన స్పైస్ మనీ అన్నది ఇండైరెక్ట్గా ఇండస్ఇండ్ బ్యాంక్తోని టైఅప్ చేసుకొని మనకి ఒక బీసీ సర్టిఫికేట్, అంటే ఒక బ్యాంకింగ్ బిజినెస్ కరెస్పాండెంట్, అంటే ఒక బ్యాంకింగ్లోని మనం వర్క్ చేయడానికి ఒక అవకాశం అనేది కల్పిస్తుంది ఫ్రెండ్స్. సో ఈ సర్టిఫికేటు మనం ఆథరైజ్డ్గా తీసుకోవచ్చు. ఇది బీసీ సర్టిఫికేటు. ఇది ఎట్లా డౌన్లోడ్ చేయాలో కూడా చూపిస్తాం మీకు. అండ్ చూసుకుంటే ఐడెంటిటీ కార్డ్, మనం బీసీ సర్టిఫికేట్గా అంటే బిజినెస్ కరెస్పాండెన్స్గా ఏ బ్యాంకుతో అయితే పని చేస్తున్నామో దానికి సంబంధించి మనకి ఒక ఐడి కార్డ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఐడి కార్డ్ అంటే మన ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు ఉపయోగపడుతుంది. అండ్ మన షాప్లోనే అవ్వచ్చు, లేదంటే మనం ఏదైనా బ్యాంకింగ్ పేమెంట్స్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా మన మెడ్లో కొన్ని ట్యాగ్ చేసుకొని పెట్టుకున్నట్లంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మనకంటూ ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ చూసుకుంటే నెక్స్ట్ 194 అండ్ టీడీఎస్ సర్టిఫికేట్ అంటే మీరు ఏదైతే క్యాష్ విత్డ్రాల్ చేస్తారో యాజ్ పర్ ఆర్బీఐ రూల్స్, ఆర్బీఐ గైడ్లైన్స్, ఎవరైతే 20 lakhs పైన క్యాష్ విత్డ్రా చేస్తారో వాళ్ళకి 2% టీడీఎస్ అన్నది డిటెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఆ టీడీఎస్ డిటెక్ట్ అవ్వడం కోసం మన కంపెనీ ఏం చేస్తుందంటే మనకి 194 అండ్ సర్టిఫికేట్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ 194 అండ్ సర్టిఫికేట్ ప్లస్ బీసీ సర్టిఫికేట్ ప్లస్ ఐడెంటిటీ కార్డ్, ఈ మూడు కూడా మనం తీసుకెళ్ళి బ్యాంక్లో సబ్మిట్ చేసినట్లంటే మనకి టీడీఎస్ అనేది డిటెక్ట్ అవ్వకుండా ఒక స్పెషల్ అప్రూవల్ అనేది ఇస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ 3 సర్టిఫికేట్స్ కూడా ఉపయోగపడుతుంది. సో ఎవరైతే రిటైలర్ పర్సన్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఫ్రెండ్స్, వాళ్ళు కూడా స్పైస్ మనీ ఐడి తీసుకోవచ్చు. స్పైస్ మనీ ఐడి కేవలం ఒక ఆఫర్లో ఇవ్వడం జరుగుతుంది. కేవలం 199 రూపీస్కి మాత్రం ఇస్తున్నాం ఫ్రెండ్స్. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది వినియోగించుకున్నారు. ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ నార్మల్ కాస్ట్గా తీసుకుంటాం కాబట్టి 199 రూపీస్కి ఆఫర్ అన్నది మీకు అందరికీ కూడా దసరా ఆఫర్ అన్నది ఎలిజిబిలిటీగా ఉంది ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా చాలా వెరీ తక్కువ ప్రైస్లో ఐడి ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్పైస్ మనీ ఐడి తీసుకుని ఇంట్రెస్టెడ్ ఉన్న పర్సన్స్, దాంతోపాటు మినీ మ్యాజిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, దాంతోపాటు బయోమెట్రిక్స్ ఉన్నాయి. అండ్ చూసుకుంటే స్పైస్ మనీ ప్రింటర్స్, ప్రతి ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ కూడా రెండు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇప్పటివరకు స్పైస్ మనీ ఐడి తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మా నుంచి సపోర్ట్ ఇవ్వడానికి రెడీ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నాం. అండ్ ఎవరైతే ఐడి తీసుకుంటారో న్యూగా వాళ్ళకి కూడా మా దగ్గర ఉన్న గ్రూప్లో యాడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఏంటంటే ఈ గ్రూప్లోని కావచ్చు, లేదంటే ఇండివిజువల్గా కావచ్చు, వాళ్ళకి ఏదైనా డౌట్స్ వచ్చినట్లయితే కంప్లీట్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. అండ్ స్పైస్ మనీకి సంబంధించిన ప్రతిదీ కూడా అప్డేట్స్ వాళ్ళకి అందిస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాళ్ళకి ప్రతిదీ కూడా ట్రైనింగ్ వీడియోస్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఏంటంటే బిజినెస్ ఎట్లా చేయాలి అన్న దానికోసం కంప్లీట్గా మేము ఒక ప్రాపర్ గైడెన్స్ అండ్ సపోర్ట్ ఇవ్వడానికి రెడీ ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఎవరు కూడా లేట్ చేయకుండా నా నంబర్కి కాంటాక్ట్ చేయండి. 9492900090 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు ఐడి అన్నది కేవలం 199 రూపీస్కి మాత్రమే ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఓన్లీ 199 రూపీస్. సో ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి కనుక నా నెంబర్కి వాట్సాప్ చేసినట్లంటే 1 డేలో ఐడి అనేది క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ఎవరు కూడా మిస్ కాకుండా చూడండి. అండ్ మనం ఈ చూసుకుంటే ఈ స్పైస్ మనీ ఐడీస్ చాలామంది తక్కువ ప్రైస్కి ఇవ్వడం వల్ల చాలామంది రిఫర్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఏంటంటే వీళ్ళు రిఫర్ చేసే వాళ్ళకి కూడా ఏదో ఒక బెనిఫిట్ ఉండాలి కదా ఫ్రెండ్స్. సో ఏంటంటే వాళ్ళందరి కోసం కూడా ఆలోచించి ఒక రిఫరల్గా మనం ఒక దర్శనంలోని గివ్ అవే కాంటెస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈ గివ్ అవే ఎట్లా ఉంటుందంటే ఎవరైతే 15+25 ఐడీస్ మధ్యలో రిఫర్ చేస్తారో వాళ్ళకి ఒక బయోమెట్రిక్ అన్నది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎవరైతే 25 to
25 to 15 మధ్యలో చేసిన వాళ్ళకి ఒక గిఫ్ట్ బయోమెట్రిక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే వీళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ చూసుకుంటే ఎవరైతే 50+ ఐడీస్ 50 ఐడీస్ పైన ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా స్పైస్ మనీ యొక్క సెట్ ఐడి, బయోమెట్రిక్, ప్రింటర్ అండ్ మినీ ATM కంప్లీట్గా ఈ సెట్ అన్నది కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక 20 మెంబర్స్ కానీ 50 అబవ్ ప్లస్ ఒక 5 మెంబర్స్ చేశారనుకోండి ఫ్రెండ్స్, 5 మెంబర్స్ రిఫర్ చేశారనుకోండి ఫ్రెండ్స్. సో ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా ఈ 5 మెంబర్స్కి కూడా ఒక లక్కీ డ్రా అనేది తీయడం జరుగుతుంది. ఈ లక్కీ డ్రా కూడా కంపల్సరీగా మీ అందరి ముందు కూడా లైవ్లో చేసి చూపిస్తా ఫ్రెండ్స్. సో ఏంటంటే ఈ లైవ్ చేయడం కోసం మన టార్గెట్ ఏదైతే ఉందో 1000 సబ్స్క్రైబర్స్. సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లంటే వాళ్ళందరికీ కూడా ఒక సపరేట్గా నా నుంచి కూడా ఒక ఇండివిజువల్గా ఒక ప్రజెంటేషన్ గిఫ్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో తప్పకుండా ఈ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయండి. సో పార్టిసిపేట్ చేసినట్లంటే మీకు కూడా ఎంతో కొంత బెనిఫిట్ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం బీసీ సర్టిఫికేట్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ముందుగా మీరందరూ కూడా మీ సిస్టంలోని ఎట్లా చేయాలో ఈరోజు మీ సిస్టంలోని మీ పీసీ కావచ్చు లేదంటే ల్యాప్టాప్లో కావచ్చు ఎట్లా డౌన్లోడ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరందరూ కూడా ముందుగా బీసీ సర్టిఫికేట్ ఎట్లా డౌన్లోడ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఫ్రెండ్స్ మీరందరూ కూడా ముందుగా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ కావచ్చు లేదంటే మొజిల్లా కావచ్చు లేదంటే ఎనీ యొక్క బ్రౌజర్ ఓపెన్ చేసి B2B spicemoney.com ఎంటర్ చేయగానే మీకు ఒక హోమ్ పేజ్ అన్నదిలో ఓపెన్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఈ హోమ్ పేజ్లో మనకి 2 పార్టీషన్స్గా ఉంటుంది. రైట్ సైడ్ ఏదైతే ఉందో లాగిన్ టు కంటిన్యూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు లాగిన్ టు కంటిన్యూ. ఈ లాగిన్ టు కంటిన్యూ ద్వారా మీ యొక్క ఏజెంట్ ఐడిని ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. మీ యొక్క ఏజెంట్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత కింద పాస్వర్డ్ అన్నది ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద సెలెక్ట్ చేయగానే మీకు ఒక ఓటీపీ అన్నది జనరేట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయగానే మీకు స్పైస్ మనీ హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఈ హోమ్ పేజ్లో యొక్క చాలా రకాల ఐకాన్స్ అనేవి మనకి కనిపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏదైతే లింక్ కావాలనుకుంటో ఈ యొక్క ఐకాన్ మీద డైరెక్ట్గా సెలెక్ట్ చేసిన వెంటనే ఆ యొక్క ఐకాన్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు కానీ ఈ ఆప్షన్స్ యొక్క డీటెయిల్స్ తెలియకపోతే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి ఈ అకౌంట్స్ అనే ఆప్షన్ దగ్గర ఈ అకౌంట్ అనే ఆప్షన్ దేనికి ఉపయోగపడుతుందంటే మన స్పైస్ మనీకి సంబంధించిన అకౌంట్ అనమాట. మన యొక్క అకౌంట్లోని అమౌంట్ రావడం విత్డ్రా మన యొక్క అకౌంట్ యొక్క స్టేట్మెంట్ అంటే హిస్టరీ కావచ్చు ప్రతిదీ కూడా కంప్లీట్లో ఇందులో కనిపించడం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఇన్ కేస్ మీకు వ్యాలెట్ అన్నది రీఛార్జ్ చేయాలనుకుంటే వ్యాలెట్ అన్నది రీఛార్జ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఏఈపిఎస్. ఈ ఏఈపిఎస్ అన్నది కంప్లీట్గా బ్యాలెన్స్ ఎంక్వైరీ, విత్డ్రా అండ్ ఏఈపిఎస్ హిస్టరీ చూసుకోవడం కోసం ఫ్రెండ్స్ ఈ ఏఈపిఎస్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అండ్ తర్వాత మనీ ట్రాన్స్ఫర్. ఈ మనీ ట్రాన్స్ఫర్ అనేది 3 టైప్స్ ఆఫ్ ఉంటుంది. ఈ 3 టైప్స్ మనీ ట్రాన్స్ఫర్లో మీకు నచ్చిన మనీ ట్రాన్స్ఫర్ అనేది సెలెక్ట్ చేసుకుని మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ట్రావెల్కి సంబంధించిన అందులో ఫ్లైట్ టికెట్స్ అండ్ మోర్ అనే ఆప్షన్ చూసుకుంటే భారత్ బిల్ పేమెంట్ సర్వీసెస్ ఉంటాయి. ఇందులోని అన్ని రకాల సర్వీసెస్ ఉంటుంది. అండ్ తర్వాత చూసుకున్నట్లంటే రీఛార్జెస్ ఉంటుంది, ఆల్ టైప్ ఆఫ్ రీఛార్జెస్, బస్ టికెట్స్. తర్వాత డౌన్లోడ్స్ వచ్చేసరికి అండ్ బయోమెట్రిక్స్ డ్రైవర్స్ దగ్గర మీ యొక్క మీ యొక్క డివైస్ యొక్క బయోమెట్రిక్ సంబంధించిన ప్రతి ఒక్క డ్రైవర్స్ కూడా ఇందులో అవైలబుల్గా ఉంటుంది. అండ్ లాస్ట్లో చూసుకుంటే అప్లై ఫర్ పాన్ కార్డ్. ఈ యొక్క ఆప్షన్ కూడా పాన్ కార్డ్ అనేది అప్లై చేయొచ్చు. తర్వాత మార్కెటింగ్ కిట్. ఈ యొక్క మార్కెటింగ్ కిట్ ఏంటంటే ఈ స్పైస్ మనీకి సంబంధించిన మన ప్రమోటర్స్ యొక్క ప్రమోట్ చేసుకోవడానికి ఈ మార్కెటింగ్ కిట్లో కొన్ని మన స్పైస్ మనీకి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఏంటంటే ఈ మార్కెటింగ్ మెటీరియల్ కూడా మనకి ఇందులో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ప్రింట్ క్యూఆర్ కోడ్ మన వ్యాలెట్కి లోడ్ చేసుకోవడం కోసం సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ ద్వారా క్యూఆర్ కోడ్ అన్నది కూడా మన స్పైస్ మనీ కంపెనీ వాళ్ళు జనరేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్.
సో ఇన్ కేస్ మనం అమౌంట్ అనేది యాక్సెప్ట్ చేయడం కోసం ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసుకుని కూడా అమౌంట్ అనేది మన వ్యాలెట్లో లోడ్ చేసుకోవచ్చు, లేదంటే అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత చూసుకున్నట్లంటే ట్రాన్సాక్షన్ హిస్టరీ, ఈ ట్రాన్సాక్షన్ హిస్టరీలో కంప్లీట్గా డేటా అంతా చూడొచ్చు ఫ్రెండ్స్. అన్నోన్ ట్రాన్సాక్షన్స్, సిఎస్పి ఫీలింగ్స్, టీడీఎస్ సర్టిఫికేట్. మీకు చెప్పాను ఫ్రెండ్స్ 3 టైప్స్ ఆఫ్ ఉంటాయి మనకి. ఇందులో ఏంటంటే టీడీఎస్ సర్టిఫికేట్. సో ఈ టీడీఎస్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుంది, దీని యొక్క యూసెస్ అన్నాయి కూడా వన్స్ అగైన్ నేను అది డౌన్లోడ్ చేసినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ప్రివెంట్ ఫ్రమ్ ఫ్రాడ్, అంటే చాలామంది ఈ యొక్క ఇందులో కొన్ని నంబర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మన స్పైస్ మనీ కంపెనీ వాళ్ళు ఐడెంటిఫికేషన్ చేసిన వాళ్ళు ఆ నంబర్స్ అన్ని కూడా ఆ యొక్క డీటెయిల్ ఆ యొక్క నంబర్స్ నుంచి వచ్చిన కాల్స్ ఏవి కూడా రెస్పాండ్ కావకండి. ఇన్ కేస్ మీరు రెస్పాండ్ అవుతే మాత్రం మీకు మీ వ్యాలెట్లోని అమౌంట్ అనేది పోయే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఎవరికి కూడా స్పైస్ మనీ కానీ స్పైస్ మనీ ఎంప్లాయీస్ కానీ ఎవరు కూడా మీకు మీ యొక్క యూసర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఎప్పుడు కూడా అడగడం జరగదు. మీ యొక్క పాస్వర్డ్ ఎప్పుడు అడగడం జరగదు అండ్ ఓటీపీ కూడా ఎవరు అడగరు. సో ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా చాలా కేర్ఫుల్గా మీకు వచ్చిన ఓటీపీ ఎవరికి కూడా షేర్ చేయకండి. ఈ షేర్ చేస్తే బాధ్యతలు మాత్రం మీరే, కంపెనీ ఎటువంటి బాధ్యత కాదు. సో ఫ్రెండ్స్, చాలా క్లియర్గా చెప్తున్నా మీకు. బీసీ సర్టిఫికేట్, ఈ బీసీ సర్టిఫికేట్ ఏంటంటే కంప్లీట్గా మన బిజినెస్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ బీసీ సర్టిఫికేట్ మీద సెలెక్ట్ చేయగానే మీకు ఒక న్యూ ట్యాబ్ అన్నది ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ న్యూ ట్యాబ్ ఓపెన్ కాగానే ఇందులో మనకి చూడండి ఫ్రెండ్స్, కంప్లీట్గా హిందీ లాంగ్వేజ్లో ఉంది. ఒకవేళ మీకు హిందీ కంఫర్టబుల్ అంటే హిందీలో రీడ్ చేయొచ్చు, లేదు ఇన్ కేస్ కావాలి మీకు ఇంగ్లీష్లో కావాలనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి మినిస్ట్రీ ఆఫ్ అఫైర్స్ నోటిఫికేషన్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క నోటిఫికేషన్ ఉంది. తర్వాత ఐడి కార్డ్ చూడండి ఫ్రెండ్స్, ఐడి కార్డ్ మన యొక్క ఐడి కార్డ్ మీద డౌన్లోడ్ సెలెక్ట్ చేయగానే మన యొక్క ఐడి కార్డ్ అనేది డౌన్లోడ్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో చూడొచ్చు ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు మన యొక్క నా ఐడి కార్డ్ చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఈ ఐడి కార్డ్ మీద ఫస్ట్ క్లాస్గా మన యొక్క స్పైస్ మనీ లోగో ఉంటుంది. దాని తర్వాత బ్యాంకింగ్ కరెస్పాండెన్స్ ఆఫ్ ఇండస్ ఐలాండ్ బ్యాంక్, మన ఇండస్ ఐలాండ్ బ్యాంక్ యొక్క బీసీ సార్ బీసీ. సో ఏదైతే ఉందో ఎసెన్షియల్ సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. అది ఏంటంటే బ్యాంకింగ్కి సంబంధించింది. సో మన నేము, పాన్ నంబరు, బ్యాంక్ ఐడి అండ్ స్టేట్, డేట్ ఆఫ్ బర్త్, వ్యాలిడ్ టిల్. ఈ వ్యాలిడ్ టిల్ అన్నది ఎవ్రీ ఇయర్ కూడా మార్చ్ వరకు వస్తుంది ఫ్రెండ్స్. తర్వాత మార్చ్ తర్వాత ఐడి కార్డ్ అన్నది కంప్లీట్గా మీకు డేట్ అన్నది రెన్యువల్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ ఐడి కార్డ్ అన్నది ఇట్లా ఉంటుంది. సో ఈ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫ్రంట్ పేజ్, మిగిలింది ఏదైతే ఉందో బ్యాక్ సైడ్లో మీరు ప్రింట్ తీస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఈ ఐడి కార్డ్ కూడా మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మన కంపెనీ వల్ల ప్రొవైడ్ చేసి ఇస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లంటే మనకి స్పైస్ మనీ బ్యాడ్జ్, అంటే మన కోసం ఒక బ్యాడ్జ్ మెడలో తగిలించుకోవడం కోసం కూడా ఒక బ్యాడ్జ్ ఫ్రెండ్స్. డౌన్లోడ్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఎట్లా ఉంటుందంటే. చూడండి ఫ్రెండ్స్, స్పైస్ మనీ బ్యాడ్జ్, ఏటీఎం ఆన్ డ్యూటీస్, మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఇండియా విచ్ ప్రొవైడ్స్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఆర్ ఓపెన్ డ్యూరింగ్ లాక్డౌన్. ఈ బ్యాడ్జ్ అనేది ఫ్రెండ్స్ మన కోసం స్పెషల్గా క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఎప్పుడంటే ఫ్రెండ్స్, ఇది లాక్డౌన్లోనే మనకి చాలా ఇబ్బందుల వల్ల ఏంటంటే ఈ ఎసెన్షియల్ సర్వీస్ అన్నది ఉండాలి. ఈ ఎసెన్షియల్ తప్పించి వేరే సర్వీస్ వాళ్ళు ఎవరు కూడా బయటికి తిరగడానికి రైట్స్ లేవు. సో ఫ్రెండ్స్, మన బ్యాంకింగ్ సర్వీస్ అనే ఎసెన్షియల్ సర్వీస్ కాబట్టి మన కోసం ఒక గుర్తు పెట్టుకొని స్పైస్ మనీ కంపెనీ వాళ్ళు మన కోసం ఒక స్పెషల్గా ఒక బ్యాడ్జ్ కూడా డిజైన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, ఆల్రెడీ మైక్రో ఏపీఎస్ ఏటీఎం ఆన్ డ్యూటీలో చూపిస్తుంది. అండ్ తర్వాత చూసుకుంటే అబౌట్ స్పైస్ మనీ, మన స్పైస్ మనీ యొక్క హిస్టరీ ఏదైతే ఉందో కంప్లీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కంప్లీట్గా ఇందులో చూపిస్తుంది. అండ్ భారత్ బిల్ పేమెంట్ లైసెన్స్, మన లైసెన్స్ కూడా ఇందులో చూపిస్తుంది. అండ్ తర్వాత చూడొచ్చు ఫ్రెండ్స్, జీలోని మనం అబ్జర్వ్ చేయొచ్చు, జీలోని బ్యాంకింగ్ కరెస్పాండెంట్ ఏజెంట్ సర్టిఫికేట్ అంటే బీసీ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. దీన్ని బీసీ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుందంటే డౌన్లోడ్ చేయగానే బీసీ సర్టిఫికేట్ డౌన్లోడ్ కాగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఫస్ట్ క్లాస్గా స్పైస్ మనీ నుంచి ఇండస్ ఐలాండ్ బ్యాంక్ నుంచి మన బీసీ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా ఉంటుంది. మీరు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారో అన్న దానికోసం మీరు ఐడి ఎప్పుడు తీసుకున్నారో ఆ రోజు నుంచి చూపిస్తుంది. సో ఏంటంటే ఈ సర్టిఫికేట్ మీరు ఫస్ట్ క్లాస్గా నీట్గా ప్రింట్అవుట్ కలర్ ప్రింట్ తీసుకొని మీరు లామినేషన్ చేసుకొని మీ షాప్ ఉంటే షాప్లో పెట్టుకున్నట్లంటే చాలా లుక్గా ఉంటుంది. అండ్ చూసుకుంటే మీరు ఒక ఆథరైజ్డ్ బీసీ ఏజెంట్ అని మాత్రం ప్రతి ఒక్క పర్సన్కి కూడా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ బీసీ సర్టిఫికేట్ ఎట్లా డౌన్లోడ్ చేశారో చూసారు కదా ఫ్రెండ్స్. వన్స్ అగైన్ నేను మీకు చెప్తాను.
ఈ ఆప్షన్ ఏదైతే ఉందో బీసీ సర్టిఫికేట్లో ఉంటుంది. ఈ బీసీ సర్టిఫికేట్లో సెలెక్ట్ చేయగానే మీకు ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఈ న్యూ ట్యాబ్ మీద మీరు ఇంగ్లీష్ మీద సెలెక్ట్ చేసినట్లుంటే మీకు కావాల్సిన ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అవి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ మీకు టీడీఎస్ సర్టిఫికేట్ కోసం చెప్పాను కదా ఫ్రెండ్స్. టీడీఎస్ సర్టిఫికేట్లోనే 2 టైప్స్ ఆఫ్ ఉంటుంది ఫ్రెండ్స్. టీడీఎస్ సర్టిఫికేట్ ఏంటంటే, ఒక టీడీఎస్ సర్టిఫికేట్ అంటే మనం ఐటీఆర్ ఫైల్ చేసుకోవడం కోసం ఉపయోగపడుతుంది. అంటే మనం చేసిన ట్రాన్సాక్షన్ ప్రతి దానికి కూడా 5% టీడీఎస్ అనేది డిటెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ 5% టీడీఎస్ కూడా డిటెక్ట్ అయ్యి మన యొక్క పాన్ నెంబర్లోని మన గవర్నమెంట్కి అనేది టీడీఎస్ ట్యాక్స్ అనేది పే చేస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఓవరాల్గా 1 yearలో స్పైస్ మనీ ద్వారా మనం ఎంత ఇన్కమ్ సంపాదించాం అన్న దానికోసం కంప్లీట్గా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు వ్యూ కొట్టగానే మీకు 24 years టీడీఎస్ ట్రేసెస్ అనేది ఫామ్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇందులో మీకు స్పైస్ మనీ ద్వారా ఇన్కమ్ ఎంత వచ్చింది అన్న దానికోసం కంప్లీట్గా డీటెయిల్స్ ఉంటుంది. మీరు 1 yearలో ఎంత ఇన్కమ్ అయితే స్పైస్ మనీ ద్వారా సంపాదించారో ఇందులో ఉంటుంది ఫ్రెండ్స్. చూసుకుంటే నెక్స్ట్ మీరు ఇంకొక టీడీఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఎక్సెప్షన్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. టీడీఎస్లోనే 2 ఉన్నాయి ఫ్రెండ్స్. టీడీఎస్ సర్టిఫికేట్ అంటే మనకి వచ్చిన ఇన్కమ్ మీద ట్యాక్స్ పే చేస్తారు కదా ఫ్రెండ్స్. ఆ వచ్చిన ఇన్కమ్ ఎంత వచ్చింది అండ్ మనకు వచ్చిన ఇన్కమ్ నుంచి ట్యాక్స్ ఎంత పే చేశారన్న కోసం టీడీఎస్ సర్టిఫికేట్ ప్లస్. అండ్ టీడీఎస్ ఎక్సెప్షన్ సర్టిఫికేట్ అంటే వేరే ఫ్రెండ్స్. టీడీఎస్ ఎక్సెప్షన్ సర్టిఫికేట్ అంటే మనకి బ్యాంక్లోని యాజ్ పర్ గైడ్ లైన్స్ జూలై నుంచి ఫ్రెండ్స్, జూలై 1st week నుంచి ఏదైతే ఉందో గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా, అంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారంగా ఎవరైతే కస్టమర్ 20 lakhs అబోవ్ డైరెక్ట్గా క్యాష్ విత్డ్రా చేస్తారో వాళ్ళకి 2% టీడీఎస్ అనేది డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఎగ్జెప్షన్ ఇవ్వడం కోసం మన కంపెనీ అన్నది ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తుంది, టీడీఎస్ ఎక్సెప్షన్ సర్టిఫికేట్. ఈ టీడీఎస్ ఎక్సెప్షన్ సర్టిఫికేట్ ద్వారా మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ యూజ్ చేస్తున్నామో ఆ అకౌంట్కి బ్యాంకులో సబ్మిట్ చేయగానే వాళ్ళు మనకి టీడీఎస్ పడకుండా వాళ్ళకి నెసెసరీ చేంజెస్ అనేది చేస్తారు ఫ్రెండ్స్. సో ఏంటంటే దీని ద్వారా అన్లిమిటెడ్ క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు. సో టీడీఎస్ ఎక్సెప్షన్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటుందంటే చూడండి ఫ్రెండ్స్, చూపిస్తాను మీకు. మీరు డౌన్లోడ్ చేయగానే మీరు ఏదైతే బ్యాంక్ అటాచ్ చేస్తారో ఆ బ్యాంక్కి చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. స్పైస్ మనీ నుంచి వస్తుంది టు ది ఇండియన్ అండ్ బ్యాంక్ మేనేజర్ డిఎస్ఆర్. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఇందులోని క్లాజెస్ ఉంటాయి. ఇందులో మనకి 3rd clause అనేది మనకి వర్తిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఎనీ బ్యాంక్ కరెస్పాండెన్స్ ఆఫ్ బ్యాంకింగ్ ఆర్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ ఎంగేజ్ టు క్యారింగ్ ఆన్ బిజినెస్ బిహాఫ్ ఆఫ్ బ్యాంకింగ్ ఆర్ ఇన్ కరెస్పాండెన్స్ విత్ గైడ్లైన్స్ ఇష్యూయింగ్ విత్ రిగార్డ్స్ బై ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ రిజర్వేషన్ బ్యాంకింగ్ యాక్ట్ 1934. ఈ యాక్ట్ ప్రకారం ఏదైతే ఉందో మనం ఈ టీడీఎస్ ఎక్సెప్షన్కి మనం అర్హతలు అని ఈ పాయింట్ కూడా కంప్లీట్గా మెన్షన్ చేస్తుంది ఫ్రెండ్స్. దీని తర్వాత ఏమంటుంది, సో యు ఆర్ రిక్వెస్టెడ్ టు మేక్ చేంజెస్ ఇన్ యువర్ సిస్టమ్స్ ఆఫ్ ది టీడీఎస్ విత్డ్రా అగైన్స్ సచ్ క్రెడిట్స్ నాట్ డిటెక్టెడ్. అంటే టీడీఎస్ కట్ అవ్వకుండా ఈ యొక్క పర్సన్స్కి మీరు మీ యొక్క బ్యాంక్లో సర్టెన్ చేంజెస్ చేయండి అని చెప్పేసి మన స్పైస్ మనీ వాళ్ళు ఇస్తున్న సర్టిఫికేట్ ఫ్రెండ్స్. సో ఏంటంటే మీరు స్పైస్ మనీలో ఒక చాలా గొప్ప విషయం ఏంటంటే మనం 6 బ్యాంక్ అకౌంట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ 6 బ్యాంక్ అకౌంట్స్ ఏంటంటే 5 బ్యాంక్ అకౌంట్స్ అనేవి కంప్లీట్గా మనకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ఇంకో 6th అకౌంట్ ఏదైతే ఉందో మనకి తెలిసిన వాళ్ళది, అంటే ఎవరిదన్నా సరే అకౌంట్ అన్నది యాడింగ్ చేసుకోవచ్చు. సో ఈ 5 అకౌంట్స్ అన్నది ఏపీఎస్ సెటిల్మెంట్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఏంటంటే ఈ సర్టిఫికేట్ ఎట్లా ఉపయోగపడుతుందో మీకు చెప్తుంది కదా ఫ్రెండ్స్. సో అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీసీ కరెస్పాండెన్స్ సర్టిఫికేట్ ఇక్కడ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ చేసినప్పుడు కూడా మనకి బీసీ సర్టిఫికేట్ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ బీసీ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో చాలా బాగా అర్థమైంది అనుకుంటా. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ యొక్క బీసీ సర్టిఫికేట్, ఐడి కార్డ్ అండ్ ప్రతిదీ కంప్లీట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు పర్ఫెక్ట్గా బిజినెస్ చేయడానికి ఒక మంచి సపోర్ట్ అనేది స్పైస్ మనీ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు చూసుకున్నట్లయితే స్పైస్ మనీ ఈజ్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అండ్ చాలా పెద్ద కంపెనీ. ప్రతి ఒక్క రిటైలర్ కూడా చాలా కేర్ తీసుకుంటుంది, గైడ్ చేస్తుంది. అండ్ స్పైస్ మనీ కూడా మనకి చాలా రకాల సర్వీసెస్ కూడా ఇస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా కేర్ అనే ఆప్షన్ లాంచ్ చేసింది. ఈ కేర్ అనే ఆప్షన్ ద్వారా ఏంటంటే రిటైలర్స్కి వచ్చిన కంప్లైంట్ వాళ్ళంతటా వాళ్ళు ఇన్స్టెంట్గా సాల్వ్ చేసుకోవడానికి
ఒక అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో వీళ్ళు టికెట్ అనేది సెల్ఫ్ టికెట్ రేజ్ చేయొచ్చు. సో దీని ద్వారా చాలా ఈజీ అవుతుంది ఫ్రెండ్స్. సో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా కస్టమర్ కేర్ కాల్ చేయాల్సిన పని లేదు, కేర్ ఆప్షన్ ద్వారా ఈజీగా వాళ్ళు క్లియర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్న పర్సన్స్ ఉన్నారో స్పైస్ మనీ ఐడి కోసం వాళ్ళు కాంటాక్ట్ చేయండి. నా నంబర్ 9492900090. అండ్ తర్వాత మీరు వాట్సాప్ చేయండి మీ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ వీఆర్ ప్రమోటర్స్.